Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is Introduction of Forging. How many types of forging is there and what are the uses of the forging? First of all, we will discuss forging definition and next parts of forge. First of all, దిస్ ఈజ్ ద ఫోర్జింగ్ డెఫినేషన్. ఫోర్జింగ్ అంటే ఏంటంటే అసలు ఏదైనా ఒక వస్తువుని లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఏ ఆబ్జెక్ట్స్ ఐరన్ మెటల్స్ ఉంటాయి కదా అవి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని మనం ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి కదా ఆ ఆబ్జెక్ట్స్ అనేవి, ఆ ఇర్రెగ్యులర్ షేప్ని మనం మెల్ట్ చేసి దాని యొక్క షేప్ అనేది యాక్యురేట్గా చేయడాన్నే ఫోర్జింగ్ అంటున్నాం. Forging is one of the oldest metalworking process. It is defined as the shaping of a heated metal by a hammering and pressing. In forging, materials are made plastic by heating them and defined by a hammering. While they are hot, the components produced in their way are called forging. This process is usually carried at above recrystallization temperature. Therefore, it is recognized as a hot working. ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం హీట్ చేసి ఒక షేప్లో చేయాలంటే ఏమేం చేయాలి? హ్యామరింగ్ చేయాలి అండ్ ప్రెస్సింగ్. ఆ మెటల్స్ని, హీట్ అయిన మెటల్స్ని ఆ హ్యామరింగ్ కానీ ప్రెస్సింగ్ కానీ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటున్నాం? ఫోర్జింగ్ అంటున్నాం. ద వెయిట్ ఫ్రమ్ లెస్ దెన్ కిలోగ్రామ్స్ టు 580 మెట్రిక్ టన్స్. Forged parts usually require further processing to achieve a finished parts. వీటిలో హాట్ ఫోర్జింగ్ అని, కోల్డ్ ఫోర్జింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. హాట్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఆ మెటీరియల్స్ని హాట్ చేసినప్పుడు వాటి యొక్క షేప్స్ డైస్ అనేవి, ఆ డైస్ ఎలాంటివి, వాటి యొక్క షేప్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో ఆ డైస్ అనేవి ఉంటాయి. ఆ డైస్ కింద మనం హాట్ అయిన మెటల్ని పెట్టినట్లయితే, ఆ హాట్ అయిన మెటల్ని పెట్టి మనం పైన ప్రెస్ చేసినట్లయితే ఆ డై అనేది ఏ షేప్లో ఉందో మనకి ఆ హీట్ అయిన మెటల్ కూడా అదే షేప్లో వస్తుంది. దాన్ని ఏమంటున్నాం? హాట్ ఫోర్జింగ్ అంటున్నాం. హాట్ ఫోర్జింగ్ ఇట్ ఈజ్ ఏ కంట్రోల్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటీరియల్స్ at evaluated temperature by using the external pressure. The pressure may be applied by hand hammers. The pressure may be applied by hand hammers or power hammers. So it is these following are some of the examples of hot forging. First one is the hammer or smith forging, and second one is the drop or dry forging, and third one is press forging, fourth one is upset forging, fifth one is roll forging, and sixth one is the swagging. This is the hot forging examples. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ప్రెస్ ఫోర్జింగ్. ప్రెస్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ద డై, దిస్ ఈజ్ ద హాట్ మెటీరియల్. ఈ హాట్ చేసిన మెటీరియల్ అనేది ఈ డై కింద ఉంచి ఈ పైనుంచి ఈ సర్క్యులర్గా ఉంది కదా, ఈ సర్క్యులర్గా ఉన్న వీళ్ళని మనం ప్రెస్ చేసినట్లయితే ఈ హాట్ అయిన మెటీరియల్ అనేది ఈ డై ఏ రూపంలో అయితే, ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లోకి ఈ హాట్ అయిన మెటీరియల్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటున్నాం? ప్రెస్ ఫోర్జింగ్ అంటున్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రెస్ చేయకముందు ఎలా ఉంటుందో అనేది ఇక్కడ చూపించాం. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఆ హాట్ మెటీరియల్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ చూసాం. ద ప్రెస్ ఫోర్జింగ్ యూజెస్ ఏ ఇంప్రెషన్ డైస్, బట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఈజ్ డన్ బై ఏ slow squeezing action.
The pressures used for press forging are mechanical presses, crank, electric, knuckle and hydraulic presses. అదే కానీ ఇప్పుడు మన ఫోర్జింగ్లో ఏ మెటీరియల్ ఎంత మట్టుకు హీట్ అయితే మనకు మెల్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఐరన్. వర్డ్ ఐరన్ అనేది 1340 వరకు హీట్ చేస్తే 1340 వరకు హీట్ చేసినట్లయితే ఆ ఐరన్ మెటీరియల్ అనేది మనకి కరిగిపోతుంది. నెక్స్ట్ లో కార్బన్ స్టీల్ వచ్చేసి మనకి 1375 డిగ్రీస్ వరకు మెల్ట్ చేసినట్లయితే ఆ లో కార్బన్ స్టీల్ అనేది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే మీడియం కార్బన్ స్టీల్ అయితే 1300 వరకు మెల్ట్ చేయాలి. హై కార్బన్ స్టీల్ అయితే మనకి 1110 వరకు మెల్ట్ చేస్తే ఆ హై కార్బన్ స్టీల్ అనేది కరిగిపోతుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఎంతవరకు హాట్ చేయాలంటే 1200 డిగ్రీ సెల్సియస్ వరకు హాట్ చేయాలి. నెక్స్ట్ బ్రాస్ వచ్చేసి 650 to 800 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం హీట్ చేసినట్టయితే ఆ మెటల్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. అదే బ్రాంజ్ వచ్చేసి 825 డిగ్రీ సెంటీగ్రేడ్స్ టు 900 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం మెల్ట్ చేసినట్లయితే ఆ బ్రాంజ్ అనే మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కాపర్ వచ్చేసి 600 to 800 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం మెల్ట్ చేసినట్లయితే ఆ కాపర్ మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అల్యూమినియం అల్లాయ్స్ కానీ 340 డిగ్రీస్ టు 450 డిగ్రీస్ కానీ మెల్ట్ చేసినట్లయితే ఆ మెటీరియల్స్ని ఆ అల్యూమినియం మెటీరియల్స్ని మనం మెల్ట్ చేసినట్లయితే ఆ మెటీరియల్ అనేది ఎంతవరకు 340 to 450 డిగ్రీస్ అయ్యే వరకు ఆ మెటల్ని మనం హీట్ చేసినట్లయితే దాని యొక్క షేప్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే బ్లాక్ స్మితీ అంటే పార్ట్స్ ఆఫ్ ఫోర్జింగ్లో వన్ ఆఫ్ ద టైప్ ఈజ్ బ్లాక్ స్మితీ అంటే చూద్దాం ఫస్ట్. అసలు బ్లాక్ స్మితీ ఈజ్ ఏ మెటల్స్ who created objects primarily from both iron or steel, but sometimes for other materials for forging the metal using tools or hammers, bend and cut. Blacksmiths produced objects such as gates, grills, railings, light fixtures, furniture, tools, agriculture implements and religious items, cooking and weapons. There was an historical. అసలు బ్లాక్ స్మితీ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటల్ని తీసుకొని ఆ మెటల్ని బాగా కరిగించి ఏదైనా ఒక ప్రెస్ చేసి దాన్ని ఆ డై కింద కానీ పెట్టినట్లయితే ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, డిఫరెంట్ షేప్లో మారిపోతుంది. ఆ మారిపోయిన ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బ్లాక్ స్మితీ డయాగ్రామ్. బ్లాక్ స్మితీ అనేది ఇలా మనం మెల్ట్ చేస్తాం. ఎంతవరకు చేస్తాం మనం చూసుకున్నాం కదా, ఇందాక చెప్పాం కదా ఐరన్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు, లో కార్బన్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు, హై కార్బన్ మెటీరియల్స్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు అనేది అవి మొత్తం చూసి ఈ అవి ఎంతైతే మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి వ్రోత్ ఐరన్ ఆర్ స్టీల్ మెటల్స్ అనేవి ఈ బ్లాక్ స్మితీలో యూజ్ చేస్తాం. ఈ యూజ్ చేసిన మెటీరియల్స్ అనేవి మనం హాట్ చేసినట్లయితే అవి ఎంతవరకు వ్రోత్ ఐరన్ వచ్చేసి 1340 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మనం హాట్ చేస్తే ఆ మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టీల్ అనేది 1375 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు హాట్ చేస్తే అది ఆ మెటీరియల్ అనేది మెల్ట్ అవుతుంది. దీని యొక్క ఎలాంటి ఈ బ్లాక్ స్మితీ అనేది మనకి ఎలా కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ తయారు చేసుకోవడానికి ఈ బ్లాక్ స్మితీ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెర్ ఈజ్ ఎ హిస్టారికల్ ఆపోజిట్ బిట్వీన్ ద హెవీ వర్క్ ఆఫ్ ద బ్లాక్ స్మితీ అండ్ ద మోర్ డిక్లైన్ ఆపరేషన్స్ ఆఫ్ ది వైట్ స్మిత్ హూ యూజువల్లీ వర్క్డ్ ఇన్ గోల్డ్, సిల్వర్ and the finishing steps of the fine steel. The place various smith works
ఈజ్ కాల్డ్ వెరైటీ ఏ స్మిత్ ఆర్ ఫోర్జ్ ఆర్ ఏ బ్లాక్ స్మిత్ షాప్. ఈ స్మిత్ యూజ్ చేసుకుని మెయిన్ అండ్ యాక్యురేట్గా ఆ ఆబ్జెక్ట్ యొక్క మెల్ట్ చేసిన మెటీరియల్స్ అనేవి యాక్యురేట్గా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ చేయడానికి యాక్యురేట్గా ఆబ్జెక్ట్ చేయడానికి ఈ బ్లాక్ స్మిత్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్నెస్ అంటే ఏంటి, అసలు ఫర్నెస్ అంటే ఏంటి, ఏదైనా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్నెస్ ఈజ్ ఏ డివైస్ యూజ్ ఏ హై టెంపరేచర్ హీటింగ్. ద నేమ్ డివైజెస్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఫర్మాక్స్ విచ్ మీన్స్ ఓవెన్. ఫర్నెస్ అంటే ఏంటంటే ఏదైనా హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేయడాన్ని, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేయడాన్ని ఫర్నెస్ అంటున్నాం. అది దాని యొక్క గ్రీక్ వర్డ్లో ఆ ఫర్నెస్ని ఏమంటే ఫర్మాక్స్ విచ్ మీన్స్ ఓవెన్. ఫర్మాక్స్ అంటే ఏంటి, ఓవెన్. ద హీట్ ఎనర్జీ టు ఫ్యూయల్ ఏ ఫర్నెస్ మే బీ సప్లైడ్ డైరెక్ట్లీ by fuel consumption by electrically such as the electric arc furnaces or through introduction heating in introduction furnaces. అంటే ఏదైనా ఒక ఫ్యూయల్స్ని కానీ మనం యూజ్ చేసి మనం హీట్ చేసినట్లయితే అవి సచ్ టైప్ ఆఫ్ మెకానికల్ ఎలక్ట్రిసిటీ అని సచ్ యాజ్ ఎలక్ట్రిక్ ఆర్క్స్ని యూజ్ చేసి ఈ ఫర్నేసెస్ అనేవి చేయడానికి మనం యూజ్ అవుతుంది. ఈ ఫర్నేసెస్ మనకి చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫర్నేస్ వల్ల యూజెస్ ఏంటంటే ఏ ఫర్నెస్ ఈజ్ ఏ ఎక్విప్మెంట్ టు మెల్ట్ ద మెటల్స్. ఏవైనా మెటల్స్ని మనం మెల్ట్ చేయడానికి ఈ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ క్యాస్టింగ్లో కానీ ఫర్ హీటింగ్ ద డిఫరెంట్ మెటీరియల్స్, ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని మనం హీటింగ్ చేయడానికి ఈ ఫర్నెస్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ చేంజింగ్ షేప్, వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి మనకి ఏ షేప్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ కానీ ఒక సర్క్యులర్ షేప్ కానీ ఒక హ్యాలో షేప్ కానీ కావాలంటే ఈ ఫర్నెస్ని యూజ్ చేసుకొని వాటి యొక్క మెటల్ యొక్క ఆబ్జెక్ట్ షేప్స్ని చేంజ్ చేయడానికి ఈ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు చేంజ్ ద ప్రాపర్టీస్ అంటే హీట్ ట్రీట్మెంట్ కానీ కోల్డ్ ట్రీట్మెంట్ అలాంటి ప్రాపర్టీస్ని చేంజ్ చేయడానికి కూడా ఈ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్ ఆర్ ఆయిల్ రిఫరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద హీట్ సోర్స్ ఫర్ ద ఫ్రిక్షనల్ డిసిషన్ కాలమ్స్. ఇవి అన్నిటినీ యూజ్ చేయడానికి ఈ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే దిస్ ఫర్నేసెస్ కన్సిస్ట్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ రిలవెంటెడ్ స్టీల్. హీట్ ఎక్స్చేంజెస్ built within an outer shell of bricks and masonry or steels. Heat exchangers is a vented to be chimney. Air circulation mostly depended upon the pitches of pipes and their materials of conjunction, mostly made materials of the wooden. Works on the Bion's effect. The pipes would channel the warm air into floor or wall vents inside the home. The methods of heating works because warm air rises when has been operated with wood, coke, coal, trash, paper, natural gases and fuel oil. Furnaces that used the soil fuels required the daily maintenance to remove the ash and claves that assumed in the bottom of the burner area. ఈ న్యాచురల్ డ్రిఫ్ట్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే ఈ ఫర్నేస్ని యూజ్ చేసి మనం ఏదైనా మెటీరియల్స్ని వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి ఈ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం. కానీ వీటి యొక్క వర్క్స్ అన్ని బిహైండ్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. నెక్స్ట్ వీ హ్యావ్ ఆపరేటెడ్ విత్ ఏవేంటి చేయొచ్చు, వుడ్ కానీ కోక్స్ కానీ కోల్
ట్రాష్ పేపర్స్, న్యాచురల్ గ్యాసెస్ అండ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఆయిల్స్ వీటిని యూజ్ చేసి కూడా ఈ ఫర్నెస్ అనేవి చేయొచ్చు. దిస్ ఈజ్ ద డ్రాఫ్ట్ ఫైర్ హీటర్. డ్రాఫ్ట్ ఫైర్ హీటర్ అంటే ఏంటంటే ఇక్కడ లోపల మనం ఇక్కడ ఎయిర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ ఫైర్ బాక్స్ డ్రాఫ్ట్, దిస్ ఈజ్ ద ఫైర్ బాక్స్ డ్రాఫ్ట్ మెజర్మెంట్ అండ్ దిస్ ఈజ్ ద స్టాక్ డ్రాఫ్ట్ మెజర్మెంట్. దిస్ ఈజ్ ద డాంపర్, దిస్ ఈజ్ ద హాట్ ఫ్యూయల్ గ్యాసెస్, దిస్ ఈజ్ ద స్టేక్ కాన్కేవ్ సెక్షన్. ఇది ఎందుకంటే యూజ్ చేస్తుంది, ఏదైనా లోపల ఉన్న ఇప్పుడు మనం ఇక్కడ బర్న్ చేసినట్లయితే, బర్నర్ ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే వాటి యొక్క లోపల అనేది ఆ లోపల ఉన్న బర్న్ అయ్యి ఆ లోపల ఉన్న మెటీరియల్స్ అనేవి బర్న్ అయ్యి వీటి యొక్క బయట ఎలా ఉంటుందో హాట్గా ఈ అవుటర్ ఎలా ఉంటుంది, అవుటర్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, హాట్గా ఉంటుంది. ఇక్కడ ఇవి హాట్గా ఉన్నప్పుడు ఇవి హాట్ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి ఎలా బయటికి వెళ్తాయంటే ఈ డైరెక్షన్లో ఇటు బయటికి వెళ్ళిపోతాయి. దీని ఇక్కడ స్టాక్ డ్రిఫ్ట్ మెజర్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఇక్కడ ఆగిపోయిన గ్యాసెస్, హాట్ గ్యాసెస్ని ఎంతవరకు ఆగిపోయిన అనే మెజర్ చేయడానికి ఈ స్టాక్ డ్రిఫ్ట్ మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇదే ఫైర్ బాక్స్ డ్రిఫ్ట్ మెజర్మెంట్. ఫైర్ బాక్స్లో ఎంతవరకు ఫైర్ అవుతుంది, ఎంతవరకు మనకి లోపల ఉన్న బర్న్ అవుతుంది అనేది ఈ ఫైర్ బాక్స్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టే మెల్టింగ్ ఫర్నెస్. మెల్టింగ్ అంటే ఏంటి? దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెల్టింగ్ ఫర్నెసెస్ దట్ ఆర్ మోస్ట్లీ అప్లైడ్ ద ఫౌండ్రీ shop. This type of furnace depends upon the type of melt and the quality of the metal that it is to be melted. మెల్టెడ్ ఫర్నెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మెల్ట్ చేసినప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నాం? మెల్టింగ్ సర్ఫేస్ అనేది. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నెసెస్ అనేవి డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇవి ఏవేంటంటే అవి metals and the quality of metal that is to be melted. Next one is the melting furnaces అంటే the main type of furnaces that is used in the foundry shop are couple furnace అని, couple furnace for cast iron అని, నెక్స్ట్ blast furnace అని, open heat furnace అని, circuit furnace అని, electric furnaces. దిస్ ఈజ్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ద ఫర్నెసెస్. కపుల్ ఫర్నెస్ అంటే ఫర్ క్యాస్ట్ ఐరన్లో ఈ కపుల్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏంటంటే ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఆర్ ప్రొడ్యూసింగ్ పిగ్ ఐరన్. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ని యూజ్ చేసుకొని ఈ ఐరన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ బ్లాస్ట్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ హెర్త్ ఫర్నెస్ అంటే ఏంది? ఫర్ స్టీల్. ఈ స్టీల్కి ఈ ఓపెన్ హెర్త్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంది? సర్క్యుబుల్ ఫర్నెసెస్ అంటే నాన్ ఫెర్రస్ మెటీరియల్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫర్నెసెస్ అంటే ఏంటి? డ్రై ఎలక్ట్రిక్ అండ్ ఇంట్రడక్షన్ ఫర్నెసెస్. డ్రై ఫర్నెస్ అంటే ఎలక్ట్రిక్ అండ్ ఇంట్రడక్షన్ సర్ఫేసెస్. నెక్స్ట్ సోలార్ ఫర్నెసెస్. సోలార్ ఫర్నెస్ అంటే ఏంటంటే మనం ఉన్న నేచర్లో మనకి ఎంతైతే ఈ సోలార్ ఫర్నెస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ యూజ్డ్ టు హార్డ్నెస్ ద రేస్ ఫర్ ద సన్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద హై టెంపరేచర్. సోలార్ ఫర్నెస్ ఏంటంటే మన ఏదైనా అట్మాస్ఫియర్లో మనకి ఈ ఎండ వచ్చినప్పుడు ఆ సోలార్ ప్లేట్స్ మీద ఆ సోలార్ ఎనర్జీ పడినప్పుడు అవి వాటి యొక్క రేడియేషన్స్ అనేవి అలా రిఫ్లెక్ట్ అవుతాయి. మనకి ఎంతవరకు ఆ సోలార్ అనేది ఎంతవరకు కావాలో అంత మొత్తం ఆ సోలార్ ప్లేట్స్ అనేవి అబ్జార్ప్షన్ చేసుకుంటాం. దాన్ని ఏమంటున్నాం? సోలార్ ఫర్నెసెస్ అంటున్నాం. దిస్ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఆర్ ఏ array of mixtures acting as a parabolic reflector to concentrate on the focal points. The temperature at the focal point may reach up to 3000 degrees Celsius and there is heat can be used to generate electricity. Melt steels or make hydrogen
ఫ్యూయల్స్. ఇవి మనకి ఈ ఫోకల్ పాయింట్స్, ఆ కిరణాలు అనేవి, ఆ రేడియేషన్ ఆఫ్ రేస్ అనేవి ఎంత 3000 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు మన సోలార్ ప్లేట్ అనేది హీట్ అవుతుంది. ఆ సోలార్ ప్లేట్ అనేది హీట్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ ద సోలార్ ప్లేట్స్. ఈ సోలార్ని ప్లేట్స్ని యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రిసిటీ అనేది ఎలా చేస్తామనేది ఇక్కడ చూడొచ్చు. ఆ సోలార్ ప్లేట్స్ మీద మనం రేడియేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చి టచ్ అయినప్పుడు అవి 3000 డిగ్రీ సెల్సియస్తో అవి ఆ ప్లేట్స్ అనేవి హీట్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హౌ టు సోలార్ ఫర్నెసెస్ వర్క్స్. అసలు సోలార్ ఫర్నెసెస్ ఎలా వర్క్ అవుతాయి అనేవి చూద్దాం. ద ఇనిషియల్ creator of a solar furnaces designed it is a self-sufficient device. The heat collector is a black metal plate that is placed in the full sun. A photovoltaic solar cell powers the fan, pushing cold or air from the outside into the bottom of the box. Then as it is pushed upwards by the fan, the air starts to warm from the connection with the back of the black plates and exits on the top of the box in your room. This is how to solar furnaces works. Next one is the box to be insulated at its back to prevent heat losses to the cold side. And because the solar powered when there is no sun outside to power the fan, the power to heat your room. It is self-recognizing device. This is the simplest possible. It is the simplest possible. అండ్ ఇది చూసుకుంటే సోలార్ పవర్స్. ఈ సోలార్ పవర్స్ వల్ల మనకి ఈ సోలార్ బాక్స్ ఫర్నేసెస్ వల్ల మనకి ఎలా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ద ప్లే బ్యాక్, దిస్ ఈజ్ ద ప్లేవుడ్ బ్యాక్, దిస్ ఈజ్ ద ఫ్లష్, దిస్ ఈజ్ ద ఫ్లషెస్, దిస్ ఈజ్ ద ఎయిర్ గ్యాప్, దిస్ ఈజ్ ద ఎయిర్ గ్యాప్, దిస్ ఈజ్ ద గ్లాస్. ఈ బ్లాక్ మెటీరియల్కి 2x2 డిస్టెన్స్ ఎలా ఉండాలంటే ఒక్కోదానికి 2 మీటర్స్ డిస్టెన్స్ అనేవి ఉండాలి. దిస్ ఈజ్ ఇలా ఉన్నప్పుడు మనకి కరెంట్ ఈ రేడియేషన్స్, సన్ రేడియేషన్స్ వచ్చి దీనికి టచ్ అయినప్పుడు ఆ ప్లేట్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయినప్పుడు మనకి ఆ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో ఓపెన్ ఫైర్ అని మెథడ్స్ ఆఫ్ ఫైరింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఓపెన్ ఫైరింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద స్టాక్ ఫైరింగ్. ఓపెన్ ఫైరింగ్ అంటే ఏంటంటే మనం ఎయిర్ అనేది మనకి ఒక డైరెక్షన్లో ఏదైనా ఒక బాక్స్లో ఏదైనా ఒక ఫర్నేసెస్ అని తీసుకొని ఆ బాక్స్లో సమ్ హీట్ అయిన మెటీరియల్స్ అనేవి దాంట్లో వేసి దాన్ని ఎయిర్ని పంపించినట్లయితే జనరల్ వర్క్ ఎయిర్ని కానీ పంపించినట్టయితే దాని యొక్క వర్క్ ఎలా ఉంటుంది, దాని యొక్క వర్క్ అనేది ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా మనకి హీట్ అవుతుందని, లోపల ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంచుతాం కదా, ఆ ఆబ్జెక్ట్ ఉంచిన దాన్ని ఎలా హీట్ అవుతుంది, దాని నుంచి ఎలా ఎయిర్ అనేది పంపిస్తామనేది ఈ ఓపెన్ ఫైర్ ఆర్ లాస్ ఫైర్లో తెలుసుకోవచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ జనరల్ వర్క్. దిస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అండ్ ద సర్టైన్ ఆఫ్ ద earth which it is a front of tires. The work is converted by the layers of coal change and must be turned round to ensure uniform heating. Supply of coal has to be maintained as burning progresses. And open firing is the most preventive of these methods, but does take a lot of skill to produce a pottery this way. This method involves no building or maintaining of structures. This method involves no buildings or maintenance of the surfaces. With the method, the fuel and
fuel and wells are set together and fired. They requires a very high temperature, so some kind of insulation is needed. Also there can be some control over the firing rate by choosing the certain types of fuels. For example, during the burn స్లోలీ అండ్ యూనిఫామ్లీ ఈ ఓపెన్ ఫైర్ యూజ్ చేసుకొని మనం దిస్ ఈజ్ మామూలు ఎప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ది టైప్ ఈ ఓపెన్ ఫైర్ అనేది. దాని యొక్క వర్క్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క లేయర్స్ అనేవి కోల్ చేంజెస్తో కవర్ అయినప్పుడు ద మస్ట్ బి టర్న్ టు ద ఎన్ష్యూర్ యూనిఫామ్ హీటింగ్ అండ్ సప్లై టు ద కోల్ హ్యాస్ టు బి మెయింటైన్ ద బర్నెస్ ప్రోగ్రామింగ్. This is the open fire. And next one is the firing techniques. Firing techniques అంటే ఏంటి, మనకు firing techniques to produce a ceramics then be withstanded a large amount of stresses. Firing usually occur in an oxygen atmosphere and pieces usually have a characteristic riched colors. The overall look of the piece is depended on the temperature at firing, the time it is fired and how long the pieces has been died. ఫైరింగ్ టెక్నిక్స్ అంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక చోట ఫైరింగ్ జరుగుతుంది, ఆ ఫైరింగ్ ఎలా ఆపుతామంటే ఫైరింగ్ యూజువల్ అకర్స్ ఇన్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ ఆఫ్ పీసెస్ యూజువల్లీ హ్యావ్ ఏ క్యారెక్టరిస్టిక్. ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్స్ అట్ ఫైరింగ్. మన ఆ ఫైరింగ్ అనేది ఎలా ఆపుతున్నామంటే మామూలుగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆక్సిజన్ సిలిండర్ లాగా ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఈ ఫైరింగ్ అనేది ఆపడానికి మనం వాటి యొక్క ఆ సిలిండర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంది, ఫైరింగ్ ఆఫ్ ప్రాసెస్ క్లే ఆర్ గ్లేజెస్ టు హై టెంపరేచర్. ద ఫైనల్ ఎయిమ్ ఈస్ ద హీట్ ద ఆబ్జెక్ట్ to the point the clay and glazes are nature, that is they have reached their optional level of the melting. ఇక్కడ మనకు హీటింగ్ ఫర్నెసెస్ కానీ చూసుకున్నట్లయితే హీటింగ్ ఫర్నెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. హీటింగ్ ఫర్నెసెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్ ఫర్నెసెస్, సెకండ్ వన్ ఈజ్ ద బ్యాచ్ ఆర్ బాక్స్ ఫర్నెసెస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ముఫెల్ ఫర్నిసెస్. ఈ హీటింగ్ ఫర్నిసెస్ అంటే ఏంటంటే బ్లాక్ స్మితీ ఫోర్జింగ్ ఈజ్ యూజ్డ్ టు హీటింగ్ ద వర్క్ ఇన్ హోల్డింగ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ హీటింగ్ ఫర్నెసెస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫోర్జింగ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్. ఈ హీటింగ్ ఫర్నెసెస్ని యూజ్ చేసుకొని మనం ఇంకా ఏం మాస్ ప్రొడక్షన్ చేయడానికి కూడా ఈ హీటింగ్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం. These furnaces are located near forging press or hammer or convenient handling of the work. ఈ హీటింగ్ ఫర్నెస్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లేదా ఏదైనా ఒక మెటీరియల్ని మనం ఏదైనా ఒక మెటీరియల్ అల్యూమినియం కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఇలాంటి మెటీరియల్స్ని మనం హీట్ చేసినప్పుడు వాటి యొక్క ఒక 1320 డిగ్రీస్ దగ్గర మెల్ట్ చేసినప్పుడు ఆ ఐరన్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. దాని యొక్క యాక్యురేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం, హ్యామర్స్ కానీ ప్రెస్సింగ్ కానీ వీళ్ళంటిని యూజ్ చేసి మనకి ఆ మెల్ట్ అయిన మెటీరియల్ అనేది ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో ఉంచుకోవడానికి ఈ హీటింగ్ ఫర్నెసెస్ అనేవి కూడా యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద ఫర్నెసెస్, heating furnaces system. First one is a continuous furnaces, second one is a batch or box furnaces, and third one is the muffle furnaces, and fourth one is the electrical resistant furnaces, fifth one is the high frequency introduction furnaces. This is the first one is the electrical resistance furnaces. Electrical resistance furnaces and the furnace is mostly widely used for heating non-ferrous materials. In this case, the electric current is passed through the metal to be heated. As a current passes through the metal is heated owing to its own
రెసిస్టెన్స్. అసలు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెస్ అంటే ఏంటంటే ఇవి నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ని మనం మెల్ట్ చేయడానికి ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుందంటే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కడ ఏది హీట్ చేయడానికి మనకి పాస్ అవుతుంది, మెటల్స్ని హీట్ చేయడానికి ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం. ఆ మెటీరియల్ అనేది హీట్ చేసినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ అనేది సేమ్ అలానే ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద హై ఫ్రీక్వెన్సీ ఇంట్రడక్షన్ ఫర్నెసెస్. హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నెసెస్ అంటే ఏంటంటే ద ఫర్నెసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ద స్టీల్ టు డిజైర్డ్ ఫోర్జింగ్ temperature. It has a heating coil and the workpiece to be heated are kept into the coil. The high frequency electric current in the coil heats the workpiece. High frequency induction furnace ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మనం స్టీల్ మెటీరియల్స్ని హీట్ చేయడానికి ఈ హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ అంటే కాపర్ కాయిల్స్ వర్క్ పీసెస్ని హీట్ చేయడానికి ఈ హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. అలానే బ్యాచ్ టైప్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే దిస్ ఫర్నేసెస్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ వెరైటీ ఆఫ్ స్టీల్ సైజెస్ అండ్ షేప్స్. These furnaces are made in different design. The box type of furnaces consists of a rectangular steel frame lined with a refractory materials. One or more oil or gas burners are provided in a sides. A number of workpieces are heated at the same time. After attaining the desired temperature, they are removed from the furnaces for forging, and then the next box is charged into the furnaces. ఈ బ్యాచ్ టైప్ ఆఫ్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే ఏదైనా లార్జ్ వెరైటీస్ ఆఫ్ స్టీల్ సైజెస్ని వాటి యొక్క షేప్స్ని మనం మెల్ట్ చేయడానికి ఈ బాక్స్ టైప్ ఆఫ్ ఫర్నేసెస్ అనేవి చేస్తాం. ఇవి ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, వీటిని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కానీ యూజ్ చేయడానికి ఈ బాక్స్ ఫర్నేసెస్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. ఇదే వన్ ఆర్ మోర్ ఆఫ్ గ్యాస్ బర్నర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ స్లైడ్. ఒకటి లేదా రెండు ఇంకా ఎక్కువ బర్న్ చేయడానికి గ్యాసెస్ అనేవి బర్న్ చేయడానికి ఈ బ్యాచ్ టైప్ ఆఫ్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. అలానే ఒకేసారి కొన్ని మెటీరియల్స్ని కూడా ఒకేసారి మెల్ట్ అనేది చేయొచ్చు. దెన్ యూజ్ చేసి బాక్స్ టైప్ ఆర్ బ్యాచ్ టైప్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేసి వాటి యొక్క షేప్స్ని యాక్యురేట్గా చేయడానికి కానీ మనకు ఈ బాక్స్ టైప్ ఆర్ బ్యాచ్ టైప్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్ ఫర్నేసెస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కంటిన్యూస్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే ఈ కంటిన్యూస్ వర్క్ ఫర్నేసెస్ యూజ్ చేసి మనకి ఏం చేస్తామంటే హీటింగ్ ద చాంబర్స్ మీన్స్ అరేంజ్డ్ ఫ్రమ్ ద ఛార్జింగ్ ఎండ్ టు ద డిశ్చార్జింగ్ ఎండ్ అండ్ ఆర్ మెయింటైన్ టు ద సేమ్ టెంపరేచర్స్. ఈ డిశ్చార్జింగ్ ఎండ్ ఆఫ్ ది ఫర్నేసెస్ ఆర్ లొకేటెడ్ నియర్ ఫర్ ద ఫోర్జింగ్ మిషన్. దీస్ ఫోర్జెస్ ఆర్ సూటబుల్ ఇన్ మోడ్రన్ ఫోర్జింగ్ షాప్స్ ఫర్ హోల్డింగ్ ద లార్జ్ స్టీల్స్. ఇవే కంటిన్యూస్ ఫర్నేసెస్ని యూజ్ చేసుకొని ఏదైనా వర్క్ పీసెస్ని మనకి వేరియస్ టైప్స్ హీటింగ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా మనం హీటింగ్ చేయడానికి ఈ కంటిన్యూస్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం. This is the introduction of the forging class.